మోడీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వినూత్నంగా నిరసనను ప్రారంభించింది. రాష్ట్రానికి ప్రధాని మోడీ అన్యాయం చేశారంటూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కరపత్రాలను పంచారు. మోడీ హటావో ఏపీకో బచావో అంటూ నినాదాలను చేశారు. హోదా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పారు రఘువీరా. You cannot. I know. అయ్యా 50 ఏళ్ళుగా రాజకీయ నాయకులు మీరే You cannot stop me. We secular. We have secular and socialist ideology Congress party. Please vote for Congress or be positive with Congress. देश को बचाओ, मोदी को हटाओ. You cheat. Bihar people. Don't get in the trap. ఆంధ్రప్రదేశ్ కు ఈ రోజేమో కాదని చెప్పి వాళ్ళు మోసం చేస్తున్నారు. మన మోడీ వచ్చినప్పుడు ఏం చెప్పకుండా పోయినారు. బీహార్ కూడా 1,25,000 కోట్ల రూపాయలు ఇస్తానని అక్కడ చెప్పినారు. పట్టా మోసం కానీ బీహార్ గురించి చెప్పదలుచుకుంది ఏమిటి మీరు పడ్డా పోతే మీరు కూడా అందరు చెప్పండి. మరి న్యాయం జరిగింది. मोदी के हटाओ, देश को बचाओ. मोदी के हटाओ, मोदी के हटाओ, मोदी के हटाओ. మోసం చేసిన మోడీని బిహార్ ఎన్నికల్లో ఓడించండి, బీజేపీ కూటమిని ఓడించండి. పాట్నా లేక బీహార్ లో స్థిర నివాసం ఉన్నటువంటి తెలుగు వాళ్ళని అభ్యర్థన చేయడానికి వచ్చినాం. బీహార్ ప్రజలు కూడా అభ్యర్థన చేయడానికి ఈరోజు ఈ ట్రైన్ దగ్గరకు వచ్చినాం. ఎన్డీఏను ఓడించండి, బీజేపీని ఓడించండి, బీజేపీ కూటమిని ఓడించండి, మోడీ నాయకత్వాన్ని ఓడించండి, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలను గెలిపించండి అని ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి పోస్టర్లు వేసి ఆ ప్రయాణికులకందరికి కూడా కరపత్రాలు కూడా ఇచ్చి హిందీలో ముద్రించినటువంటివి, తెలుగులో ముద్రించినటువంటివి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక టీమును కూడా ఈ రోజు అదే ట్రైన్ లో పంపించడం జరిగింది.